లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో ఎలా ఆడతారు? మ్యాచ్‌కొచ్చి 2 ఇన్నింగ్స్. ఫస్ట్ ఇన్నింగ్స్ వాళ్ళు ఇచ్చిన టార్గెట్‌ని సెకండ్ ఇన్నింగ్స్ వాళ్ళు చేస్ చేస్తే విన్. చేయలేకపోతే లూజ్. ఇలా సింపుల్‌గా ఉంటుంది లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్. బట్ టెస్ట్ క్రికెట్ ఈజ్ వెరీ కాంప్లెక్స్. కానీ రూల్స్ తెలుసుకుంటే టెస్ట్ క్రికెట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది టీ20 ఓడిఐ ఫార్మాట్స్ కంటే. ఇది 5 రోజుల ఆట. రోజుకొచ్చి 3 సెషన్లు ఉంటాయి. ఒక సెషన్ వచ్చి 2 గంటలుంటుంది. అలా మొత్తం 3 సెషన్లు 6 గంటలు ఆడతారు. సెషన్‌కి బ్రేక్స్ ఉంటాయి. ఒక సెషన్ కంప్లీట్ అయితే 20 నిమిషాలు టీ బ్రేక్ ఇస్తారు. అదే లంచ్ టైంలో కంప్లీట్ అయితే 40 నిమిషాలు లంచ్ బ్రేక్ ఇస్తారు. ఇక డ్రింక్స్ బ్రేక్స్ అనేవి ప్రతి సెషన్‌లో కామన్. ఒక సెషన్‌కొచ్చి మాక్సిమం 30 ఓవర్స్ వేస్తారు. అయితే ఈ టెస్ట్ క్రికెట్‌కి, లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందులో 2 రివ్యూలే ఉంటే ఇందులో 3 రివ్యూలుంటాయి. అందులో వైడ్ రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. ఇందులో అలా కాదు. ఎంతలా అంటే లెగ్ సైడ్ నుంచి బాల్ వెళ్ళినప్పుడు అందులో వైడ్ ఇస్తారు. కానీ ఇందులో అది నార్మల్ డెలివరీ. టెస్ట్‌లో వైడ్ బాల్స్ అనేవి చాలా రేర్, బాగా వైడ్‌గా వేస్తే తప్ప. అందులో నో బాల్ వేస్తే ఎక్స్ట్రాగా ఒక రన్ ఇచ్చి నెక్స్ట్ బాల్ ఫ్రీ హిట్ ఇస్తారు. కానీ ఇందులో ఎక్స్ట్రాగా ఒక రన్ మాత్రమే ఇస్తారు, ఫ్రీ హిట్ ఉండదు. మ్యాచ్ ఎక్కడి దాకా వచ్చిందో తెలుసుకోవడానికి అందులో ఓవర్స్ని చూస్తే ఇందులో డేస్ అండ్ సెషన్స్ని చూస్తారు. అందులో టార్గెట్ని చూస్తే ఇందులో లీడ్ అండ్ ట్రయల్ని చూస్తారు. అయితే అసలు ఈ లీడ్ అంటే ఏంటి, ట్రయల్ అంటే ఏంటి, అలాగే డిక్లరేషన్, ఫాలో ఆన్, ఇలా అన్ని రూల్స్ తెలిస్తేనే అర్థమవుతుంది ఎలా ఓడించి గెలుస్తారో, ఎలా డ్రా అవుతుందో. కానీ రూల్స్ అన్నీ తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడాలి. ఈ టెస్ట్ క్రికెట్లో మొత్తం 4 ఇన్నింగ్స్ ఉంటాయి. ఒక్కో టీం 2 ఇన్నింగ్స్లు ఆడతాయి. ఒక ఇన్నింగ్స్ కంప్లీట్ అవ్వాలంటే ఆల్అవుట్ చేయాలి. టీ20 ఓడిఐల్లో ఆల్అవుట్ అవ్వనప్పుడు ఓవర్స్ అన్నీ కంప్లీట్గా వేస్తారు. కానీ టెస్ట్ ఫార్మాట్లో ఓవర్స్కి లిమిట్ అనేదే ఉండదు. అందుకే ఈ డిక్లరేషన్ రూల్ని తీసుకొచ్చారు. బ్యాటింగ్ టీం వాళ్ళు సరిపోయేంత రన్స్ చేశాము అనుకున్నప్పుడు వాళ్ళ ఇన్నింగ్స్ని డిక్లేర్ చేసి అపోనెంట్ టీంకి బ్యాటింగ్ చేసే అవకాశాన్ని ఇస్తారు. ఇది డిక్లరేషన్ అంటే. ఒక బౌలర్ ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే టీ20స్లో బ్యాట్స్మెన్ షాట్ ఆడకూడదు అన్నట్టు బౌలింగ్ చేస్తాడు. కానీ టెస్ట్లో షాట్ ఆడాలి అన్నట్టు బౌలింగ్ చేస్తాడు. ఎందుకంటే అలా వేయకపోతే బ్యాట్స్మెన్ బాల్ని కెలకడు, శుభ్రంగా వదిలేస్తాడు. బౌలర్ వికెట్ కోసం బ్యాట్స్మెన్ని టెంప్ట్ అయ్యేలా చేస్తాడు. బ్యాట్స్మెన్ రన్స్ కోసం షాట్ ఆడాలని చూస్తాడు. అందుకే ఫీల్డ్ సెటప్ కూడా షాట్ ఆడడానికి అనుకూలంగా పెడతారు. బ్యాట్స్మెన్ టెంప్ట్ అయ్యే షాట్ ఆడాడంటే బాల్ ఎడ్జ్ తీసుకుని కీపర్కి వెళ్ళిపోతుంది, బికాస్ ఆఫ్ ద స్వింగ్. టెస్ట్ క్రికెట్లో ఇదే మేజర్ ఫ్యాక్టర్. టెస్ట్ బాల్స్ ఎలా తయారు చేస్తారంటే స్వింగ్కి అనుకూలించేలా థ్రెడ్డింగ్ చేస్తారు సీమ్ దగ్గర. ఆ బాల్ సర్ఫేస్ కూడా హార్డ్గా తయారు చేస్తారు. అందుకే ఎక్కువ ఓవర్స్ స్వింగ్ అవుతుంది. ఒకవేళ బ్యాట్స్మెన్ టెంప్ట్ అవ్వట్లేదు అన్నప్పుడు బౌలర్ ఒక గుడ్ లైన్ అండ్ లెంత్ వేస్తాడు. ఆ లైన్ అండ్ లెంత్ ఎలా ఉంటుందంటే బాల్ అవుట్ స్వింగ్ అయ్యి వికెట్లకి దూరంగా వెళ్తుందో తెలియదు, లేదా ఇన్ స్వింగ్ అయ్యి వికెట్లకి తగులుతుందో తెలియదు. సో ఇలాంటి టైంలో బ్యాట్స్మెన్ బాల్ని ఖచ్చితంగా ఆడాలి, కాబట్టి డిఫెన్స్ చేస్తాడు. ఈ ప్రక్రియలోనే బాల్ ఎడ్జ్ తీసుకునే అవకాశాలుంటాయి. అందుకే టెస్ట్లో స్లిప్ ఫీల్డర్స్ని ఎక్కువగా పెడతారు. ఫీల్డింగ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. 30 యార్డ్ సర్కిల్ బయట ఇద్దరే ఉంటారు టీ20స్లో పవర్ ప్లే లాగా. అయితే లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొన్ని ఓవర్స్ వరకు పవర్ ప్లే ఫీల్డింగ్ ఉంటుంది, అంటే ఫీల్డ్ సెటప్ క్లోజ్గా ఉంటుంది. కొన్ని ఓవర్స్ తర్వాత పవర్ ప్లే అయిపోయి ఫీల్డ్ సెటప్ ఓపెన్గా ఉంటుంది. కానీ టెస్ట్ క్రికెట్లో ఇలాంటి ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫీల్డ్ సెటప్ ఓపెన్గా పెట్టుకోవచ్చు, క్లోజ్గా పెట్టుకోవచ్చు. ఇక బేసిక్స్ అయిపోయాయి, అసలైన రూల్స్ మొదలు పెడదాం. ఈ రూల్స్ అర్థం కావాలంటే ఎగ్జాంపుల్స్తో చెప్పాలి. అందుకే 2 ఎగ్జాంపుల్స్లో చెప్తా. ఇవి క్లియర్గా వింటే టెస్ట్ క్రికెట్ మీద ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది మీకు. ఇండియాకి ఆస్ట్రేలియాకి టెస్ట్ మ్యాచ్ జరుగుతుందనుకుందాం. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసి 300 కొట్టింది. ఇప్పుడు ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో 250 మాత్రమే కొట్టింది. నెక్స్ట్ ఆస్ట్రేలియా థర్డ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఇండియా కంటే ఆస్ట్రేలియా 50 రన్స్ ఎక్కువలో ఉంది కాబట్టి ఆస్ట్రేలియా లీడ్ బై 50 రన్స్ అని అంటారు. అలాగే ఇండియా తక్కువలో ఉంది కాబట్టి ఇండియా ట్రయల్ బై 50 రన్స్ అంటారు. లీడ్ అంటే ఎక్కువ, ట్రయల్ అంటే తక్కువ. ఇప్పుడు లీడ్తో కలిపి ఎంతైతే ఈ థర్డ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా స్కోర్ చేస్తుందో అదే టార్గెట్. సపోజ్ 200 కొడితే లీడ్తో కలిపి 250 టార్గెట్. సపోజ్ ఆస్ట్రేలియా లీడ్లో కాకుండా ట్రయల్లో ఉంటే అప్పుడు టార్గెట్ 150 అవుతుంది. కానీ ఇక్కడ లీడ్లో ఉంది కాబట్టి టార్గెట్ 250. ఇప్పుడు ఇండియా ఫోర్త్ ఇన్నింగ్స్లో 250 టార్గెట్ని చేస్ చేస్తే గెలిచినట్టు, చేయలేకపోతే ఓడిపోయినట్టు మాత్రం కాదు. చేస్ చేయలేకపోతే అటు ఆస్ట్రేలియా గెలిచినట్టు కాదు, ఇటు ఇండియా ఓడిపోయినట్టు కాదు, మ్యాచ్ డ్రా అయినట్టు. మ్యాచ్ గెలవాలంటే ఒకటి టార్గెట్ అయినా చేస్ చేయాలి, లేదా ఆల్అవుట్ అయినా చేయాలి.
సో ఇక్కడ ఆస్ట్రేలియా గెలవాలంటే ఇండియాని ఆల్అవుట్ చేయాలి. అదే ఇండియా గెలవాలంటే టార్గెట్‌ని కంప్లీట్ చేస్తే చాలు. ఇన్నింగ్స్‌ని డేస్ ప్రకారంగా చెప్పలేదు. కానీ డేస్ పరంగా చూస్తే యావరేజ్‌గా ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్ అవ్వడానికి 1½ డేస్ పడుతుంది. సెకండ్ ఇన్నింగ్స్ కూడా మాక్సిమం అంతే. అలా 3 డేస్ కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత థర్డ్ ఇన్నింగ్స్ ఫాస్ట్‌గా 1 డేలో అయిపోతది. ఇక మిగిలిందంతా ఫోర్త్ ఇన్నింగ్సే. ఇన్నింగ్స్ ఎగ్జాక్ట్‌గా ఇన్ని డేస్‌లోనే అవుతాయని కాదు. అప్రాక్సిమేట్‌గా అలా చెప్పాను. అంతకంటే ఫాస్ట్‌గా అవ్వచ్చు లేదా స్లోగా అవ్వచ్చు. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్. మొదటి రోజంతా ఆడింది. బంగ్లాదేశ్ వాళ్ళు అతి కష్టంతో ఇండియాని రెండో రోజున 450కి ఆలౌట్ చేశారు. రెండో రోజు పూర్తవడానికి ఇంకా ఒక సెషన్ మాత్రమే ఉంది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ మొదలుపెట్టిన కొన్ని ఓవర్స్‌కే ఫస్ట్ వికెట్‌ని కోల్పోయింది. అయితే బంగ్లాదేశ్ తెలివిగా నెక్స్ట్ బ్యాట్స్‌మెన్‌ని కాకుండా ఒక బౌలర్‌ని పంపింది. లైనప్‌లో అంతమంది బ్యాట్స్‌మెన్స్ ఉన్నా కానీ బౌలరే ఎందుకొచ్చాడంటే ఇది ఒక స్ట్రాటజీ. వికెట్స్‌ని కాపాడుకోవడానికి వాడే స్ట్రాటజీ. ఎప్పుడైనా ఒక ఇన్నింగ్స్ డే కంప్లీట్ అయిపోతున్నప్పుడు స్టార్ట్ అయితే ఆ ఇన్నింగ్స్‌కి సరైన స్టార్ట్ రాదు. ఎందుకంటే డే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి వెలుతురు సరిగ్గా ఉండదు. దానివల్ల బాల్ సరిగ్గా కనిపించదు. కాబట్టి వికెట్స్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ టైంలో వికెట్ పడి ఒక బ్యాట్స్‌మెన్‌ని కోల్పోతే మళ్ళీ ఇంకో బ్యాట్స్‌మెన్‌ని కోల్పోకూడదని బౌలర్‌ని పంపిస్తారు. అది కూడా అల్లాటప్ప బౌలర్‌ని పంపించరు. వికెట్స్ ముందు నిలబడగల సత్తా ఉన్నవాడినే పంపిస్తారు. వాడినే నైట్ వాచ్‌మెన్ అంటారు. క్రికెట్ చరిత్రలో గొప్ప నైట్ వాచ్‌మెన్ ఎవరంటే అది ఆస్ట్రేలియన్ బౌలర్ జేసన్ గిల్లిస్ పైనే గుర్తొస్తాడు. బంగ్లాదేశ్ మీద ఏకంగా 425 బాల్స్ ఆడి 201 రన్స్ చేశాడు నైట్ వాచ్‌మెన్‌గా వచ్చి. రెండో రోజు అలా పూర్తవగానే మూడో రోజు సగంలోనే ఇండియా బౌలింగ్‌కి చేతులెత్తేసి 150కే ఆలౌట్ అయిపోయింది బంగ్లాదేశ్. సో ఇక్కడితో 3 డేస్ 2 ఇన్నింగ్స్ కంప్లీట్ అయ్యాయి. చెరో టీం వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్స్‌ని కంప్లీట్ చేసుకున్నాయి. ఇండియా లీడ్ చూసుకుంటే 300 ఉంది. అది యావరేజ్‌గా ఒక ఇన్నింగ్స్ స్కోర్‌తో సమానం. రిమైనింగ్ ఆట చూసుకుంటే 2 రోజుల్లో ఇంకో 2 ఇన్నింగ్స్‌లు ఆడాలి. సో ఇలాంటి టైంలో ఇండియా ఫాలో ఆన్ అనే స్ట్రాటజీని యూజ్ చేస్తది. నార్మల్‌గా అయితే ఇప్పుడు థర్డ్ ఇన్నింగ్స్‌లో ఇండియా వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేయాలి. కానీ ఫాలో ఆన్ వల్ల బంగ్లాదేశ్ వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేస్తది. ఇండియా ఎందుకిలా చేస్తదంటే బంగ్లాదేశ్ ఫాస్ట్‌గా వికెట్స్ కోల్పోయింది కాబట్టి మళ్ళీ వెంటనే ఆడిస్తే మళ్ళీ ఫాస్ట్‌గా వికెట్స్ పడతాయని ఇలా చేస్తది. అయితే ఈ ఫాలో ఆన్ స్ట్రాటజీ ఎప్పుడు ఎలిజిబుల్ అవుతదంటే మినిమమ్ లీడ్ 200 రన్స్ ఉండాలి. అప్పుడే ఫాలో ఆన్ చేసుకోవచ్చు. కానీ ఏ టీము కూడా 200 లీడ్‌తో రిస్క్ చేయలేదు. మినిమమ్ 300 లీడ్ ఉంటే ధైర్యంగా ఫాలో ఆన్ ఆడిస్తది. సో ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్‌లో 300 స్కోర్ చేస్తే ఇండియాతో సమానమైనట్టు. ఆ 300 తర్వాత చేసిన స్కోర్ అంతా టార్గెట్ అవుతుంది. కానీ ఇండియా మ్యాచ్‌ని అక్కడి దాకా రానివ్వదు. 300 లోపే ఆలౌట్ చేసేస్తది. దాంతో ఇండియా రెండోసారి బ్యాటింగ్ చేయకుండానే మ్యాచ్‌ని గెలుస్తది. సో ఇలా ఉంటుంది టెస్ట్ క్రికెట్. నెక్స్ట్ టైమ్ టెస్ట్ మ్యాచెస్ వచ్చినప్పుడు ఈ రూల్స్‌ని గుర్తుంచుకొని చూడండి. చూసే కొద్దీ అర్థమవుతది. చూసే కొద్దీ ఇంట్రెస్ట్ పెరుగుతది.